సింహాసనానికి స్తోత్రం తండ్రి. గరుడ గొప్ప దేవుడానికి స్తోత్రం నాయన. పరిశుద్ధాత్మ దేవ సహాయం చేయండి దేవా. ప్రభువా గెలిచిన సమయం బట్టి నీకు స్తోత్రం నాయన. ప్రభువా అనేక మంది వచ్చి ఉన్నారు ప్రభా నీ మాట వినడానికి నా తండ్రి. నిలబడి మనుషులు కానీ మాట్లాడే పరిశుద్ధాత్మని సమీక్షించారు కదా నాయన. ప్రభువా నా మాటలు నాశనం చేయండి, మీ మాటలు గుర్తింపచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన అందరితో మీరు మాట్లాడమని కృపణ. నిలబడి మనుషులే కానీ మాట్లాడేది పరిశుద్ధాత్ముడు చదివించినారు. నా మాటలు నాశనం చేసి మీ మాటలు గుర్తింపచేయమని, అందరికీ అర్థమయ్యే విధంగా మీరు మాట్లాడాలని సహాయం చేయండి. యేసయ్య నామములో చిన్న ప్రార్థనను అడిగి పొందుకున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ఐదు వందనాలు, ప్రజల వందనాలు, 3 వందనాలు, అందరికి వందనాలు. ప్రాముఖ్యంగా ఇవాళ చెప్పుకోబోతున్న వాక్యం ఏంటంటే, చాలా వాక్యాలు సమాధానమని, లేదంటే రూపాన్ని, లేదంటే రకరకాల వాక్యాలని మనం విన్నాం. చాలా వాక్యాలు విన్నాం. కానీ మనం చెప్పుకోవడం మాట ఏంటంటే, చాలా మంది నోటిలో ఒక మాట ఎప్పుడు వస్తుంది అంట. మాట చాలా మంది నోటిలో ఒక మాట ఎప్పుడు వస్తాడంటే, ఆ మాట ఏమిటి అంటే, చాలా మంది అది చిన్న ఇబ్బంది కలగానే, చిన్న సమస్య కలగానే, ఒక బాధ కలగానే, ఒక వేదన కలగానే, ఒక దుఃఖం రాగానే, ప్రాముఖ్యంగా ప్రతి ఒక్కరి నోటి నుంచి వచ్చే ఒక మాట ఏంటంటే, చస్తే బాగుంటుంది కదా. ఏంటి? చస్తే బాగుంటుంది కదా. అది చిన్నపిల్లవాడైనా, మధ్య తరగతి వాళ్ళైనా, మధ్యలో ఉన్న యవనస్తులైనా, ముసలివాడైనా, ఎవడైనా సరే ప్రతి ఒక్కరికి ఏంటంటే ఒక ఆలోచన మాత్రం బాగడం లేదు. ఒక సమస్య రాగానే దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఒక కష్టం రాగానే దాన్ని ఎదుర్కొనే సత్తాన్ని దేవుడు చాలా సంపాదించుకోవాలి అని ఒక ఆలోచన కలగకుండా, ఒక ఆలోచన రాకుండా, చస్తే బాగుంటుంది కదా, చనిపోతే బాగుంటుంది నేను అంటే చాలా మంది ఇదే ఆలోచనలో, ఇదే తరహాలో బ్రతుకుతున్నారు. చాలా మంది ఎలా బ్రతుకుతున్నారు? దూరంగా మాట్లాడుతున్నారు, ఎక్కువ చెప్తున్నారు. అంటే చాలా మంది ఎలాంటి ఆలోచన చేస్తున్నారంటే, బ్రతుకుట కంటే చస్తే వీలు అనుకుంటున్నారు. కానీ పౌలు గారు ఏమన్నారంట? నా బడికైతే చావైతే. అది దేవుడు అంటున్నాడు. ఆయన రోగమన్నట్టు నా కష్టం ఎదురైందని, శ్రమ ఎదురైందని, బాధ ఎదురైందని, నేను సమస్యలు బయట పరిస్థితి గురించి చెప్పట్లేదు. కానీ నా మట్టికైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. కానీ ఇప్పుడు రోగం ఎలా ఉంది అంటే, చిన్న సమస్య, కష్టము, బాధగానే చస్తే బాగుంటుంది కదా అనుకుంటున్నారు. చాలా మంది ఎలా ఉన్నారంటే, ఎలా బ్రతకాలి అని ఆలోచన చేయకుండా ఎలా చనిపోవాలి అని ఆలోచన చేస్తున్నారు. ఎలా బ్రతకాలి, నేను ఎలా జీవించాలి, దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్, దేవుడు నాకు ఇచ్చిన ఆరోగ్యం, దేవుడు నాకు ఇచ్చిన బలములు, నేను ఎలా దేవుడికి ఖర్చు పెట్టాలి అని ఆలోచన చేయకుండా ఎలా చనిపోవాలి అని ఆలోచన చేస్తున్నారంట. చెప్పాలంటే దేవుడిచ్చిన జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్న వారు ఎంతో మంది ఉన్నారు. దేవుడు మంచి జీవితం ఇచ్చాడు. ఆ జీవితాన్ని చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలా మంది ఏముండడం లేదంటే, ధైర్యం ఉండటం బ్రతకడానికి. ప్రతి దానికి, చిన్నదానికి చనిపోతే బాగుంటుంది అంటే వాళ్ళు ఎలా ఆలోచన చేస్తున్నారంటే, ఒకటేమో ఆలోచన నెరవేరదని చనిపోతారు, కొంతమంది వాళ్ళు కావాల్సిన దొరకలేదని చనిపోతున్నారు. అని కొన్ని మర్మాల గురించి వింటూ ఉంటే ఎంతో బాధేస్తుంది. అంత ఇంత అసలు కొంతమంది అయితే అతను ఎవరికో వాళ్ళ అబ్బాయి కంటే BMW కారు కావాలన్న కారు కొందరు చనిపోయాడు. వేరే కారు కొనిపెట్టారు, ఆ కారు నచ్చలేదని చనిపోయాడు. అంటే చాలా మంది ఎలా ఉంటున్నారంటే, బ్రతకడానికి ఎలా ఆలోచించలే కానీ ఎలా చనిపోవాలని ఆలోచిస్తున్నారు చాలా మంది.
హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నువ్వు బ్రతకాలి, దేవుడు ఉండాలి, ఫలించాలి, భూమి మీద ఉండగానే దేవుడిని మహిమపరిచి నువ్వు ప్రాణం విడిచిపెట్టడం దేవుడు కోరుకుంటున్నాడు. కానీ చూడండి దేవుడు ఏమంటాడు చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా. యోహాను సువార్త 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇదే కోరుకుంటున్నాడు. ఏ కోరుకుంటున్నాడంటే దేవుడు ప్రతి ఒక్కరి దగ్గర ఏం కోరుకుంటున్నాడంటే దేవుడు నీకు ఇచ్చిన పనిని నీవు ముగించాలి. భూమి మీద ఉండగానే ముగించి దేవుడిని మహిమపరచాలి. అలా మహిమపరచి నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలని ఆయన కోరుకుంటున్నాడు. అంతేగాని ఒక కష్టం వచ్చిందని, బాధ వచ్చిందని, శ్రమ వచ్చిందని నేను నా ప్రాణం విడిచిపెట్టేస్తానంటే అది చాలా 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 నీకే నష్టం. మరి ఎవరికి నష్టం ఉందా? ఎవరికి నష్టం లేదు, అది నీకే నష్టం. ఎందుకంటే బైబిల్లో కొంతమంది ఉన్నారు, ఒక అతనికంట ఆలోచన నెరవేరలేదని చనిపోయాడు అని వదిలేసుకొని. తెలుసా మీకు? చూడండి, మొదటి రాజుల గ్రంథం ఫస్ట్గా, 2వ సమూయేలు గ్రంథము, 2వ సమూయేలు 2వ గ్రంథము, 2వ గ్రంథం 16వ అధ్యాయము 23వ వచనం, 15వ అధ్యాయము 23వ వచనం, 15-23. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూసి గాడిదకు గంట కట్టి ఎక్కి తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరి వేసుకొని చనిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ అతను ఎందుకు చనిపోయాడంటే తన ఆలోచన నెరవేరలేదని చనిపోయాడు. అసలు అహీతోపెలు ఆలోచన ఎలా ఉంటుందో మీకు ఉదాహరణ చూపిస్తాను. 16వ అధ్యాయము 23వ వచనం, 16-23. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచనను ఒకడు దేవుని యొక్క విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అహీతోపెలు ఆలోచన ఏ విధంగా ఉందంటే ఒకడు దేవుడి దగ్గర విచారణ చేసి పొందిన ఆలోచన ఉంటుందట. మీకు నీట్గా చెప్పాలంటే, మీకు అర్థమైనగా చెప్పాలంటే, అహీతోపెలు ఏ ఆలోచన చేసినా నువ్వు ఇలా ఉండాలా, నువ్వు ఇలా బ్రతకాలి, నువ్వు సైన్యం వస్తుంది, నువ్వు ఇలా ఎదుర్కోవాలి అని ఏ ఆలోచన చెప్పినా సరే దేవుడి దగ్గర విచారణ చేసి పొందుకున్న ఆలోచనగా ఉంటుందన్న. బాగా వినండి, పొందుకున్న ఆలోచనగా ఉంటుంది. మరి ఇక్కడ 15వ అధ్యాయము 23వ వచనంలో ఏం కనబడుతుందంటే అహీతోపెలు తను చెప్పిన ఆలోచన జరగకపోవడం చూచి అని వాక్యం కనబడుతుంది. ఇక్కడ ఏమో డైరెక్ట్ గా దేవుడిని విచారణ చేసి పొందుకున్న ఆలోచనగా ఉంటుంది అంటున్నాడు. ఇక్కడేమో జరగకపోవడం అంటున్నాడు. దాని అర్థం ఏమిటి అంటే దేవుడు ఇచ్చిన దానిని దేవుడి కొరకు మాత్రమే వాడాలి, ఉపయోగించాలి. మంచి పని కొరకు ఏమో ఉపయోగించాలి. కానీ ఇక్కడ అహీతోపెలు అబ్షాలోముతో చేతులు కడపడంత వరకు దావీదు గారితో యుద్ధానికెళ్ళినప్పుడన్నా ప్రతి విషయం ఆలోచన ఉపయోగించాడు. కానీ ఇక్కడ దావీదు గారిని చంపడానికి ఆలోచన చేశాడు. హల్లెలూయా, దావీదు గారిని చంపడానికి ఆలోచన చేశాడు. ఈ ఆలోచన ఆ చెవులో ఈ చెవులో ఆ చెవులో పడి దావీదు చెవులో పడి దావీదు గారి చెవులో. దావీదు ఏం చేశాడు తెలుసా? అహీతోపెలు ఆలోచన చేస్తున్నాడంట, ఆ ఆలోచన చెడగొట్టు అని ప్రార్థన చేశాడు. చూడండి, 15వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 31వ వచనం.
అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో అహీతోపెలు చేరి ఉన్నాడని దావీదుకు తెలియగా దావీదు యెహోవా అహీతోపెలు యొక్క ఆలోచనను చెడగొట్టమని. హల్లెలూయా. అమ్మా అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇక్కడ ఏమైందంటే అహీతోపెలు ఒక ఆలోచన చేశాడు. అహీతోపెలు ఆలోచన చెడగొట్టమని దావీదు ప్రార్థన చేశాడు. ఆ ఆలోచన చెడిపోయేసరికి ఈయన తన ఇంటికి వెళ్ళి గురి వేసుకుని చనిపోయాడు. ఎందుకై అహీతోపెలు చనిపోయావంటే, ఇదిగో నేను చేసిన ఆలోచన నాకు నెరవేరలేదు, నేను చేసిన ఆలోచన నాకు జరగలేదు కాబట్టి నేను చనిపోయానంటున్నాడు ఆయన. ఆలోచన నెరవేరలేదు కొంతమంది, ఆహారం దొరకలేదని కొంతమంది, లేదా భయం కలిగిందని కొంతమంది, చనిపోతే బాగుంటుంది కదా అనుకుంటున్నారు. చాలా కొడుకు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ఎలా ఉన్నారంటే, చూడండి నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం, ఒకడేమో ఆలోచన నెరవేరలేదు చనిపోయాడు. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కన్నెత్తి మిక్కిలి భయపడి యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో ఐగుప్తుల సమాధులు లేవని అరణ్యములో చచ్చుటకు. ఏంటి? ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో చంపడానికి తీసుకొచ్చావా అని అడుగుతున్నావా? ఎవరికో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు మోషే గారికి అడుగుతున్నారు. ఒక పైన సైన్యం రావడం చూసి, ఐగుప్తుల సమాధులు ఖాళీ లేవని మీరు చంపడానికి తీసుకొచ్చారు ఎక్కడికి? హల్లెలూయా. అంటే వీరికి మరణం ఎప్పుడు వచ్చిందంటే, శత్రువు భయాన్ని బట్టి చనిపోతామేమో అని వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఒక మాట చూడండి. ఫస్ట్ నిర్గమకాండం 16వ అధ్యాయం 2వ వచనం. ఇశ్రాయేలు సమాజమంతా ఇశ్రాయేలు మీ మాంసం వండుకొను కొండ యొక్క కూర్చుండి కొద్దిగా ఆహారం తిన్నప్పుడు యెహోవా చేతి వలన యెహోవా చేతి వలన ఎందుకు చచ్చిపోవాలి? ఆ రోజు ఐగుప్తులో మాంసం వండుకున్నప్పుడు, కూర వండుకున్నప్పుడు, రకరకాల తిండి వండుకున్నప్పుడు, అప్పుడు యెహోవా చేత చచ్చిపోయింటే బాగుండేది కదా. ఇక్కడ మీరు చచ్చిపోవడం ఏంటి అంటే, ఒకడేమో ఆలోచన నెరవేరదని చనిపోయాడు, భయం వస్తుందని చచ్చిపోదాం అనుకుంటున్నారు. ఇంకో ఇస్రాయేలు వీళ్ళనుకుంటున్నారంట మాంసం దొరకలేదని, మాంసం వండుకోలేదని, చచ్చిపోయి ఉంటే బాగుండేది కదా, అప్పుడే చచ్చిపోయి ఉంటే బాగుండేది కదా అనుకుంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలంటే వీరి నోటి నుంచి బ్రతుకుగా మన మాట కాకపోయినా చనిపోతే బాగుంటుంది అనే మాటే ఎక్కువ కనపడుతుంది. హల్లెలూయా. అంటే ఎక్కువ మాటలు సంఖ్యాకాండం 14 చదవచ్చును. సంఖ్యాకాండం 14 సంఖ్యాకాండం 14 మరియు ఇశ్రాయేలీయులందరూ మోషే అహరోను పైన సరుగుకొనిరి. ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో ఏమన్నారు? వాక్యం అర్థమవుతుందా? ఐగుప్తులో మేము ఎలా చావలేదు, ఇక్కడ చచ్చిపోవడానికి చట్టాలుగా ఎంత చేస్తున్నట్టు వచ్చి అంటారు కదమ్మా. ఏమంటారు? ఇంత బతికి ఇంటర్ చచ్చిపోవడం ఎక్కడో బాగు అని చెప్పి మీరు అనుకుంటారట. అరే ఇన్ని సంవత్సరాలు నడిచి ఇక్కడ ఎర్ర సముద్రం దాటి ఇన్ని చేసి అసలు అలా చనిపోవడం ఏంటి? అసలు ఐగుప్తులో చచ్చిపోతే బాగుంటుంది కదా, ఇక్కడ చనిపోవడం ఏంటి అసలు? హల్లెలూయా.
హల్లెలూయా. అంటే చాలా మంది ఎలా అనుకుంటున్నారంటే ఆలోచన నెరవేరాలని కొంతమంది చనిపోతున్నారు, పలువు కలిగిందని కొంతమంది చనిపోతున్నారు, తినడానికి దొరకలేదని కొంతమంది చనిపోతున్నారు. అదే వేరే 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 మా జీవితం నెరవేరాలని కొంతమంది చనిపోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే ప్రతి సమస్యకి చావు పరిష్కారం కాదు. హల్లెలూయా. ప్రతి సమస్యకి చావు పరిష్కారము. మరి రోజు ఎన్నో వార్తలు వింటున్నాం. ఉదయం తీస్తే, ఉదయం యూట్యూబ్ చూస్తే, న్యూస్ ఛానల్ పెడితే ఎన్నో వార్తలు. ఇంకో వాడిలా చనిపోయాడు, వీడిలా చనిపోయాడు. అసలు నిజంగా మాట చెప్పాలి, విలాప వార్తలు మాట వస్తుంది తీయగలేదు. కానీ తమ పసిబిడ్డల ప్రాణము కొరకు రేయి మొదలుజాము లేచి రెండు చేతులు ఆకాశం ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఎంత ప్రార్థన చేయమన్నాడు తెలుసా మీకు? ఆకాశం నుండి యెహోవా చూచు వరకు ప్రార్థన చేయాలట. హల్లెలూయా, హల్లెలూయా. రోజు ఎన్నో వార్తలు, ఎవరో ఒకడు ఇలా చనిపోయాడు, అలా చనిపోయాడు, ఇలా చనిపోయాడు. అదే మనం చూస్తే మీరు నమ్మరండి, ఒక గోదావరి నుంచి పైన ఎక్కి ఒక అందరూ పిల్లవాడికి వాటర్ తగ్గించి ఆ పిల్లోడు వాళ్ళ తండ్రికి ఇద్దరు అందులో దూకేశారు. చాలా మంది పసిపిల్ల వాళ్ళు చనిపోవడమే కాకుండా వాళ్ళ కంట పిల్లలు చంపేస్తున్నారు. ఒక తల్లికి వాళ్ళ ఆయన హాస్పిటల్లో చూపించట్లేదని వాళ్ళ ఇద్దరి పీక పోసేసి ఆ పైన తెలిపోయింది. అసలు ఎంత బాధాకరమైన విషయాలు కనబడుతున్నాయంటే, ఎంత భయంకరమైన విషయాలు కనబడుతున్నాయంటే ఈ సమాజంలో అన్నింటి భయంకర విషయాలు. ఒకటి చేసినప్పుడు కట్టలేక కారులో వెళ్తే పురుగులు తగిసి ఫ్యామిలీ కారిపోయారట. ఆ కోరుతున్న టైంకి తెలియదు వీళ్ళతో మంది ఆగారని. హల్లెలూయా. అందరి దానికోసమేమో దొరికిన దాంతో సంతోషపడకుండా అందరి దానికోసం పరిగెత్తి అప్పుడు చాలా. కానీ ఒక మాట జాగ్రత్తగా వినండి, వాళ్ళందరి కొరకు ప్రార్థన చేసే బాధ్యత దేవుడు నీకు ఇచ్చాడు. వాళ్ళని బయటికి ఎలా పడాలో తెలియదు, కానీ బయట ఎలా పడాలో మీకు తెలుసు. మీరు ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు కృపిస్తాడు. వాళ్ళకు తెలియదు, కానీ మీకు తెలుసు. అందుకే అంటాడు కదా దేవుడు పేతురు సందర్భంలో, అన్నిటికీ అంతము సమీపించుని కనుక మెలుగు కలిగి ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు కొన్ని మరణాలు అంటే చాలా చాలా బాధిస్తుంది. చచ్చిపోతాను అనే మాట నిన్ను నరకానికి నెట్టి వేస్తుందని అర్థం చేసుకోలేకపోతున్నా జనాలు. హల్లెలూయా. దేవుడిచ్చిన జీవితాన్ని, దేవుడిచ్చిన ప్రాణాన్ని, దేవుడిచ్చిన జీవాన్ని నువ్వు చేతులలో ముగించుకుంటే నరకానికి త్రోసివేయబడతామని అర్థం చేసుకోవట్లా. చాలా మంది ఎవరు చచ్చిపోతే పనైపోతుంది కదా అనుకుంటున్నారు, కానీ చనిపోయినా అసలైన జీవితం మొదలవుతుందని అర్థం చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అసలు చచ్చిపోతాను అనే మాట అర్థం ఏంటంటే, దేవుడు నీకు అనుగ్రహించిన జీవాన్ని సాతాను గారి చేతిలో పెట్టి నేను నాశనానికి వెళ్ళిపోతున్నాను రా బాబు అని అర్థం అంట. హల్లెలూయా. కాబట్టి చనిపోతాను అన్న మాట కాదు, కానీ బ్రతుకుతాను అన్న మాట చాలా బాగుంది. హల్లెలూయా. క్షణకాలం తీసుకుని వెళ్ళాలంట భరించలేనంత బాధ చేస్తాయి. క్షణకాలం ఒక్క నిమిషం వెళ్ళామంటే భరించలేనంత బాధ. మన విషయం చూస్తే భవానీపురంలో మా మామయ్య సంఘానికి ఒక అతను వెళ్తూ ఉంటాడు. సంఘానికి వెళ్తుంటే ఏదో చిన్న గొడవ జరిగిందని చెప్పి బెదిరిద్దామని వేసుకున్నాను తీసుకున్నాం. బెదిరిద్దామని వేసుకొని చూస్తే ఆ గురి పడిపోయి చనిపోయింది. ఇద్దరు పిల్లలంట పోలీసులు వచ్చి వాళ్ళ ఆవిడ్ని, వాళ్ళ అత్తని, వాళ్ళ మామని జైల్లో కూర్చోబెట్టారు.
జైల్లో కూర్చోబెడితే 2 పిల్లలు అనాథలు అయిపోయారు. మా నానేమో జైల్లో ఉన్నాడు, వాళ్ళ అమ్మ చనిపోయి ఉంది. 2 పిల్లల పరిస్థితి హల్లెలూయా. క్షణకాలం మేము భరించినంత బాధను కలిగిస్తాం. అందుకని మనకి ప్రార్థన చేసే బాధ్యత ఉంది. అనేకులకు ప్రార్థన చేయాలి. అనేకులు మరణాంతర స్థితిలో ఉన్నారు, ఎలాగైనా చనిపోవాలని పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది అదే ఆలోచనతో జీవిస్తున్నారు. నీకు అలాంటి ఆలోచన రాకూడదు. అనేక మంది ఆలోచనలు తప్పించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి వాటి నుండి మీరు తప్పించబడాలి అంటే మీరు దేవుడి భయం కలిగి జీవించాలి. ఎవరి భయం కలిగి? దేవుడి భయం కలిగి జీవించాలి. ఎందుకంటే మీరు దేవుడికి భయపడినంత కాలము ఇలాంటి ఆలోచన మీకు రాదు. ఒకవేళ వచ్చినా దేవుడే తప్పిస్తాడు. దేవుడికి భయపడండి, మనుషులకు కాదు. మీరు భయపడినంత కాలం దేవుడికి ఇలాంటి ఆలోచన దేవుడు మీ చెరకు కూడా, మీ చెత్త కూడా చేరలేడు. ఒకవేళ వచ్చినా దేవుడు తప్పించగలిగిన వాడే. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఇదే ఆలోచన ఒక ఆయనకు వచ్చిందంట. ఏదే కలిగి వచ్చిన ఆలోచన ఏమొచ్చిందంట? ఆలోచన ఏమన్నాడంట? ఏమన్నాడు? నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని కాదు. నా పితరుల కంటే నేను ఎక్కువ మొదటి రాజుల గ్రంథం, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాను, ఇంత మట్టుకు చాలు నా ప్రాణము తీసుకొని ప్రార్థన చేశాను. నా ప్రాణము తీసుకొని ప్రార్థన. నా పితరుల కంటే ఎక్కువైన కాదు, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసిన చాలా మంది క్రైస్తవులు, విశ్వాసులు, సేవకులు కొంతమంది ఇదే ప్రార్థన చేస్తున్నారంట. చాలా ఎక్కువ బ్రతికి చాలేను, నా వాడి మిత్రులుగా నేను ఎక్కువైన వాడు కాదు, నన్ను తీసుకో. ఎంతమంది ప్రార్థన ఎక్కువమంది చేస్తారు. కానీ ఒక మాట జాగ్రత్తగానండి, ఈ మాట ఏలే గారు చెప్పడానికి అర్థం తెలుసా మీకు? ఏలే గారు ఈ మాట ఎందుకు చెప్పాడో తెలుసా? అసలు దేవుడితో పాటు దేవుడితో తీసుకెళ్ళిపోయేవో అని ప్రార్థన చేస్తే ఒకలా ఉండేదేమో. కానీ నేను ప్రార్థన ఎందుకు చేశానంటే ఒక యెజబెలు, ఒక దయ్యం పట్టిన స్త్రీకి భయపడి ప్రార్థన చేస్తున్నాడు. అతను ప్రార్థన చేస్తే అగ్ని వచ్చింది. అతను ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరములు వర్షం ఆగిపోయింది. అతను ప్రార్థన చేస్తే వర్షం మరొక కుమ్మరించబడింది భూమి మీద. అలాంటి వ్యక్తి ఒక స్త్రీ వాటికి భయపడి, ఒక దయ్యం పట్టిన ఆడదానికి భయపడి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థన అంట? నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడిని కాను, ఆ ప్రాణం తీసుకో అని ప్రార్థన చేస్తాను. దేవుడు ఏమన్నా తెలుసా? ఏలియా, శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధపరచబడి ఉంది. ఏ మించిన ప్రయాణం? నీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. అప్పుడే నువ్వు వెళ్ళిపోతానంటే ఎట్లా? శక్తి మించిన ప్రయాణం ఉంది అని చెప్పి దేవదూతల చేత ఆహారాన్ని పంపించి 2 మార్లు నేటి మరి అన్నం పెట్టించి 2 మార్లు రొట్టె ముక్క తెప్పించి 2 మార్లు పెట్టించి పరిగెట్టించాడు 40 దినాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడి నుంచి అసలు నువ్వు ఎవరికి భయపడాలి? నువ్వు ఆ భయపడ మాట ఎందుకు చెప్పావో ఏలియా గారికి తెలిసి వచ్చేలా చేశాడంట దేవుడు. ఎవరికి? ఆ మాట చెప్పాడు కదా. ఆ మాట చెప్పినప్పుడు నువ్వు ఆ మాట ఎందుకు అన్నావో, నువ్వు ఎవరికి భయపడాలో ఆ మాట తెలిసి వచ్చేలా చేశాడంట దేవుడు ఏలియా గారికి. ఏమన్నా చూడండి మాట 11వ అధ్యాయము 11వ వచనం. మా గుర్తు పెట్టుకున్నామా? ఫస్ట్ ఏమొచ్చింది? పెనుగాలి వచ్చింది.
పర్వతములు బద్దలాయను, శిలలు చిన్నపిల్లలైన. శిలలు చిన్న భిన్నములైను. కానీ కానీ యెహోవా ఆ గాలి ఆ. 70 ప్రత్యక్షం కాలేదు. ఆ. గాలి పోయిన తర్వాత ఆ. భూకంపం కలిగెను. ఆ. కానీ ఆ. ఆ భూకంపం వల్ల యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ. ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టెను గాని ఆ. ఆ మెరుపు వల్ల యెహోవా ప్రత్యక్షం కాలేదు. ఆ. మెరుపు ఆగిపోగా ఆ. మిక్కిలి నిమ్మలముగా ఆ. మాట్లాడక స్వరం వినబడెను. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. ప్రాముఖ్యంగా ఏ విధంగా ప్రశ్న ఏం కనబడిందంటే పెరుగు గాలి వచ్చిందంట. మామూలు గాలికి పెరుగు గాలికి తేడా తెలుసా మీకు? మామూలు గాలి వచ్చిందనుకో అదే గాలి వస్తుందా అంటారు. అదే పెరుగు గాలి వచ్చిందనుకో అన్ని ఎగిరిపోతూ ఉంటాయి, నువ్వు కూడా నుంచోలేని పరిస్థితి వస్తుంది. అంటే ప్రాముఖ్యంగా ఎలియా గారి కళ్ళ ముందు ఏ దేవుడు ఏమి కనిపింపజేశాడంటే పెరుగు గాలిని కనిపింపజేశాడు. రెండోది ఏమొచ్చిందంట? పెరుగాలి వచ్చింది. రెండోది పర్వతములంట బద్దలైపోయినాయి అంట, శిలలంట చిన్న భిన్నములు అయిపోయినాయి అంట, భూకంపం వచ్చిందంట, మెరుపు వచ్చిందంట. భూకంపము అమ్మా మాకు తెలియదు అర్థమా? ఇవన్నీ భయంకరమైనవే కావా? భయపెట్టేవా కావా? భయపెడతాయిగా. నువ్వు మెరుగాలు వచ్చిన రోడ్డు నుంచున్నావు, ఏమన్నా నుంచే సోమకి వెళ్ళిపోతావు. అదే కాక పర్వతములే బద్దలైంది అంటే మామూలు విషయమా? కళ్ళ ముందు కనపడుతుంది పర్వతం బద్దలైపోతుంది, కళ్ళ ముందు కనపడుతుంది పెరుగాలు ఇసురుతుంది, కళ్ళ ముందే పర్వతం బద్దలైపోతుంది, పెరుగాలు ఇసురుతుంది. ఆ శిలలంటే చిన్న పెరుగులంటే చిన్న చిన్న మొక్కలు అయిపోయి మీద బద్దలైంది వచ్చి చిన్న చిన్న మొక్కలు అయిపోయి తర్వాత పెద్ద భూకంపం కలిగిందంట. ఆ తర్వాత మెరుపు పుట్టిందంట. బాగా వినండి. ఏదైనా ఏమైనా ఏరియా గారికి ఏమైనా ప్రమాదాన్ని కలిగజేసినాయా? కలిగేసినా? ఒక్క మిత్రుడు చొక్కన కింద పడిందని వాక్యం చెబుతుందా? ఉందా? వాక్యం చెప్పట్లా. ఆ రోజు రాహాబడిందంట. వచ్చిన ఆ ఇద్దరు సంచారం చేసుకుంటూ వచ్చిన వాళ్ళతో ఇద్దరు చెప్తుందంట, రాహాబు ఎట్టి మనుషుడికైనా మీ ముందు నిలబడడానికి ధైర్యం సరిపోదండి. దేవుని ప్రజలు అలాంటి వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఏ భూకంపము ఏలియా ఏమి చేయలేకపోయింది, మెరుపు అక్కడ పుట్టిందంటే ఇంత వచ్చి కూర్చుంటాం, మెరుపు ఏం చేయలేకపోయింది, పర్వతంలో కళ్ళ ముందు బద్దలైంది. ఏమి అవ్వ ఏలియా గారికి? చిన్న చిన్న శిలలు చిన్న మొక్కలు అయిపోయింది. అయినా సరే ఏమి అవునా క్షేమముగా ఉన్నాడు. దేవుడు అంటాడంట, ఓ ఏలియా నువ్వు భయపడవలసింది నాకు సమస్య కాదు, నువ్వు భయపడాల్సింది నాకు మనుషుడు కాదు, నువ్వు భయపడాల్సింది నాకు సాతానికుడి కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అనగా శక్తి మించిన ప్రయాణం నీకు ఉంది, ఇది సిద్ధపాటు చేయబడి ఉంది అని చెప్పి దేవుడు ఏమైతే చేయించుకోవాలో అవన్నీ ఏదైతే చేయించుకున్నాడు. కానీ చాలా మంది ఎలా ఉన్నారంటే ఏరియా గారులాగా ఆలోచిస్తున్నాడు. ఎవరు చెప్పండి త్వరగా? ఏరియా గారులాగా ఆలోచన చేస్తున్నారు. చూడండి యోబు గ్రంథము 17వ అధ్యాయము 1వ వచనం. చాలా మంది నా ప్రాణము సమసిపోయేను, నా దినములు తీరెను, సమాధి. హల్లెలూయా. ఏమనంట? నా ప్రాణము సోమసిలిపోయింది, నా దినములు అయిపోయింది. చెప్పాలంటే సమాధి నాకు సిద్ధంగా ఉంది. హల్లెలూయా. చాలా మంది ఇదే అంటున్నారు, నా ప్రాణం సోమసిలిపోయింది, ఇదిగో నా దినాలు అయిపోయింది. దేవుడు అంటాడు కీర్తన 90 అంటాడు, నా దినములు అందించుట నాకు నేర్పించవయ్యా, నాన్న వదిలేని దయచేయ అంటాడు. అంటే ఇక్కడ ఏమవుతున్నాడంటే నా దినాలు అయిపోయింది, నా ప్రాణం సొమసిలిపోయింది, సమాధి నా కొరకు సిద్ధపాటు చేయబడింది. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా మీ గురించి? చూడండి దేవుడు ఏమన్నాడు? సామెతల గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 24 శ్రమ దినములో నువ్వు కృంగిన యెడల నీవు చేత కాని వాడు
హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ దినమున నువ్వు దొరికిపోతే చేత కాని వాడు. నేను మాట చెప్పనా, దేవుడు నమ్ముకున్న ప్రతి బిడ్డ చేతైన వాడు, చేత కాని వాడు కాదు. హల్లెలూయా. ఏ సమస్య వచ్చినా, శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎదుర్కొనే సత్తా దేవుడు ఇవ్వగలిగిన వాడు. నువ్వు బలహీనుడేమో, మన దేవుడు బలవంతుడు. నువ్వు ఏం చేయలేవేమో, మన దేవుడు సమస్తము చేయగలిగిన వాడు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వ కృప కలిగిన దేవుడు, సర్వోన్నతమైన దేవుడు ఆయన. హల్లెలూయా. శ్రమ వచ్చినప్పుడు కృంగిపోకూడదు, కానీ ఆ శ్రమను బట్టి నువ్వు దేవుడు ఇంకా దగ్గరికి వెళ్ళాలి. ఆ శ్రమను బట్టి ఇంకా ఎక్కువ ప్రార్థన చేయాలి. ఆ శ్రమను బట్టి ఇంకా దేవుడికి అటాచ్మెంట్ పెరగాలి, కానీ దేవుడి దూరమే సాధారణంగా వెళ్ళిపోకూడదు. శ్రమను కృంగిపోకూడదు, కానీ శ్రమను లేచి నిలబడాలి. హల్లెలూయా. మా మాట చెప్పనా, యోగు గారికి వచ్చిన శ్రమ వచ్చిందా? ఒకే మాట చెప్పాడు, యెహోవా ఇచ్చును మాట చెప్పనా, ఆస్తి పోయినా అదే మాట చెప్పాడు, పిల్లలు పోయినా అదే మాట చెప్పాడు, ఆరోగ్యం పోయినా అదే మాట చెప్పాడు. ఏ పోయినా, ఆస్తి పోయినా అదే మాట, పిల్లలు పోయినా అదే మాట, ఆరోగ్యం పోయినా మాట. ఏ యెహోవా చేత దీవెన అనుభవించు, వీడు అనుభవించవా నువ్వు? హల్లెలూయా. అంటే శ్రమ దినమున నిలబడే వారికి ఉండాలి, కానీ చెప్పాలని చావునకు లోనైన వారిని నువ్వు తప్పించాలి. సింపుల్గా మాట్లాడుతూ వినండి. పౌలు గారు వాక్యం చెప్తూ ఉంటే పుట్టిన మొదలుకొని పుట్టివారిని స్వస్థపరచడానికి విశ్వాసం ఈ గుండెని గ్రహించి నజరేయుడు యేసు నామమున లేచి నిలబడి చెప్పగానే లేచి నిలబడిన వ్యక్తిని చూసిన ప్రతి ఒక్కడంట పౌలు గారిని, శీలా గారిని పట్టుకుని అంటాడంట, దేవుళ్ళు దేవతలు మనుషు రూపంలో కిందకు వచ్చారు, బలం పెడతాము, కొబ్బరికాయలు కొడతాము, దండలు వేస్తాము అని చెప్పి మీదకు వస్తే అంటాడంట, అరే బాబు మమ్మల్ని కాదురా, సర్వ సృష్టికర్త ఉన్నాడు, సముద్రమును భూమిని ఆకాశముడు తలవేసి సముద్రంలో సకల జగతిని సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, ఆయన వైపు తిరగాల సువార్త ప్రకటిస్తున్నామని చెప్పగానే వచ్చిన ప్రతి ఒక్కళ్ళు రాళ్ళేసి కొట్టి చంపేశారంట. రాళ్ళేసి కొట్టి ఇక చచ్చిపోయాడు అనుకొని ఈడ్చేసి వెళ్ళిపోతే మరలా లేచి బలహీనమైన వారిని బలపరిచాడంట. హల్లెలూయా. అనేక శ్రమలు అనుభవించిన పరలోక రాజ్యం వెళ్ళాలా? ఒక మాట చెప్పనా, సుఖపడి కష్టపడటం లేదా, కష్టపడి సుఖపడటం లేదా? అంతేనా? ఈ లోపల కష్టపడ్డాం అనుకో పరలోకం సుఖపడతాం, ఈ లోపల సుఖపడ్డాం అనుకో నరకంలో కష్టపడతాం. అవునా కదా? సింపుల్గా యేసుప్రభు కూడా చెప్పారు కదమ్మా, ధనవంతుడు ఆడబోయాడా? లోకంలో సేపు సుఖం అనిపించాడు, నరకంలో కష్టం అనిపించాడు. లాజరు లోకంలో ఉన్న సేపు శ్రమ అనిపించాడు, పరలోక సుఖాన్ని అనిపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. శ్రమ దినమున కృంగిపోకమాకండి, లేచి నిలబడండి, ప్రార్థన చేయండి. అందుకే దేవుడు మాట్లాడు. చూడండి, కీర్తన గ్రంథంలో 118వ కీర్తన 17వ వచనం, 118వ కీర్తన 17వ వచనం, నేను చావను సజీవుడినై యెహోవా క్రియలు వివరించెదను. హల్లెలూయా. నేను చావనయ్యా, రోగం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా సరే నేను చావను, నేను బ్రతికి యెహోవా క్రియలను వివరిస్తాను అని ప్రతి ఒక్క క్రైస్తవుడు చెప్పాలి. ప్రతి దేవుడు నమ్మకం బిడ్డ చెప్పాలి. ఇదే నమ్మకం, ఇదే విశ్వాసంతో కనుక మనం ముందుకెళ్తే ఖచ్చితంగా మేము అనగా చావుకు పట్టబడిన వారు అనేక కనిపిస్తారు. ఒక మాట చెప్పనా, ఈ లోకంలో దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో కృష్ణుడు కూడా పనిచేస్తున్నాడు. చేస్తున్నాడు. దేవుడికి ఆత్మ రక్షించాలి, ఆత్మ తీసుకురావాలి, పర్వాలు తీసుకుని ఆలోచన దేవుడికి ఉంది, కృష్ణుడికి ఆలోచన ఉంది లేదా? ఉందా? ఎవడు దొరుకుతాడా, ఎవడు తప్పుకుందామా, కూర్చున్నామా, లాక్కుపోదామా అనే ఆలోచనలో ఉన్నాడు కృష్ణుడు కూడా. తెలుసా మీకు? గర్జించు ఒక
అసలు ఇంకా కేటన రాసిన మాట్లాడండి. ఆకు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. ఏలిక లేని చేపలతోనూ రాత్పురుగులతోనూ అదే వాడు గాలం వేసి మానవులందరినీ కాలం వేసి మానవులందరినీ గురించి లాగి ఉన్నాడు. ఉరిని వంగి వాడు తన వలలో వలతో వాడిని పుచ్చుకొని సంతోషపడి ఆనందపడుచున్నాడు. ఏం చేస్తున్నాడు సాతాను గాడు? ఒకటేమో నీకు పుచ్చుతున్నాడు, రెండు లాగుతున్నాడు, మూడు వాడ వేసుకున్నాడు, సంతోషం గెంతులేస్తున్నాడట. ఒక ఆత్మ నాకు వచ్చేసింది, దేవుడు కన్నీరు కారుస్తున్నాడంట. ఆత్మ వెళ్ళిపోకూడదు. హల్లెలూయా. నిజమే చెప్పనా? ఆ సాతాను గాడంట ఆ వనకి బలులు అనిపిస్తున్నాడంట. చదవ మాట్లాడుతుంది ఏం చేస్తా తాను కలిగించున్న వారిని వాడు పనులు అర్పిస్తున్నాడు, తన ఊళ్ళకు పూర్పు వేస్తున్నాడు. హల్లెలూయా. ఏం చేస్తున్నా చెప్పండి? పనులు అర్పిస్తున్నాడు, కాబట్టి మన నోట్లో బ్రతుకుదాము, బ్రతికిద్దాము అన్న ఆలోచన మన నోట్లో ఉన్నారు, కానీ చనిపోదాం ఆలోచన రాకూడదు. నువ్వు భయపడాల్సిన దేవుడికి భయపడాలి, నువ్వు భయపడాల్సింది దేవుడికే భయపడాలి, కానీ రోగానికి, వ్యాధికి, శ్రమకి, కష్టానికి మనం భయపడదు. రోగంలో చాలా బాగుంది. ఏది కూడా నేను యేసయ్యలో నుంచి దూరం చెయ్యకూడదు. ఏది వచ్చినా సరే చదువుసారి రోమా 8:34 క్రీస్తు ప్రేమ నుండి మన ఎడబాపువాడు ఎవడు? శ్రమయ్యను, బాధైనను. ఏంటి చెప్పండి? శ్రమైనా, బాధైనా, హింస అయినా, వస్త్రహీనతైనా, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ప్రేమలో నుంచి నిన్ను ఏది ఎడబాపకూడదు. అది ఏదైనా సరే, కష్టమైన, కన్నీరైన, బాధ అయినా, ఉపద్రవమైన, యుద్ధమైన, రోగమైన, వ్యాధైన ఏదొచ్చినా సరే ఆయన ప్రేమను అతుకుబడి ఉంటే ఆయనే నిన్ను చూసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే ఒకటే మాట, అనేకుల కొరకు మనం ప్రార్థన చేసేవారిగా, అనేకుల కొరకు విజ్ఞాపన చేసేవారిగా, అనేకుల కొరకు మొరపెట్టే వారిగా ఉండాలి. నిజం ఆడుకున్నా నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే, నిజంగా నువ్వు మొరపెడితే, అరే దేవుడి దగ్గర చేరిందో చేరమని మీరు ఆలోచన చేయగలరా? ఖచ్చితంగా మీ ప్రార్థన దేవుడిని చేరింది, ఖచ్చితంగా మీ మొర దేవుడు వింటాడు. వినడమే కాదంట దిగి వస్తాను. నిజమే అవసరం. నీ మొర వినడమే కాదంట దేవుడు దిగి వస్తానంట వినడం. ఆ మాట నిర్గమాకాండంలో జ్ఞాపకం వస్తుంది. చూడ మార్చండి. నిర్గమాకాండంలో నిర్గమాకాండంలో నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమైన పాలు తేనె ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగివచ్చును. ముందు ఇశ్రాయేలు వారు విన్నారంట, వారి బాధను చూశాడంట, వారి భయమును చూశాడంట. ఆయనంట వారిని విడిపించడానికి, చెప్పాలంటే కానాను దేశానికి నడిపించడానికి
దిగి వచ్చాడట. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నువ్వు కూడా ఖచ్చితంగా ప్రార్థన చేస్తే, నిజముగా మొదలుపెడితే అనేక మంది ఉన్నారు, మరణ భయంతో ఉన్నారు, చావులకు లోపలి ఉన్నారు, మరణము పట్టుకుంది చాలా మందిని. వాళ్ళందరికీ వినిపించమంటూ ప్రార్థన చేయాలి. అందుకని పౌలు గారితో యేసు ప్రభువు మాట్లాడారంట, ఇదిగో అనేకులు చీకట్లో ఉన్నారు, వెలుగుని చూడాలి. అనేకులు దుష్టుడు బంధకాలలో ఉన్నాడు, నా హస్తంలోకి రావాలి. ఆయన నా నామములో మాత్రమే పాప క్షమాపణ కలుగుతుంది, నా నామములో మాత్రమే పరిశుద్ధ పరచబడిన స్వాస్థ్యము దొరుకుతుంది. అనేక ఆత్మీయ నేత్రములు నువ్వు తెలిపించాలి. హల్లెలూయా. ప్రతిగా బాధ్యత ఉంది. చీకట్లో నాకు సంబంధం లేదనుకుంటే కుదరదు. ఎందుకంటే మనం ఎలాంటి దినాల్లో ఉన్నామంటే అపాయకరమైన దినాల్లో ఉన్నామంట, అంచె దినాల్లో ఉన్నామంట, చివరి దినాల్లో ఉన్నామంట. ఎందుకంటే చెప్పండి, అపాయకరమైన దినాల్లో ఉన్నాం, అంచె దినాల్లో ఉన్నాం, చివరి దినాల్లో ఉన్నాం. ఇప్పుడైనా సరే నువ్వు ప్రార్థన చేయకపోతే, ఇప్పుడు కూడా నువ్వు మొరపెట్టకపోతే, ఇప్పుడు నువ్వు దేని వైపు చూడకపోతే, ఇదిగో రేపొద్దున నీ ప్రాణం నీ ఆత్మ నరకానికి కూడా నువ్వే కారణం అవుతావు, కానీ దేవుడు కారణం కాడు. హల్లెలూయా. హల్లెలూయా. అసలు దినములు నేడవలే గతించిపోతున్నాయంట, పొగవలే ఎగిరిపోతున్నాయంట. అవును కదా? సమస్య రాగానే భయపడమాకండి. సమాధానం ఇచ్చే దేవుడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు, నమ్మండి. ఎక్కడున్నాడట? నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తున్నాడు అని ఎప్పటికీ నువ్వు నిజముగా అది గ్రహించి ఎప్పుడైతే దేని వైపు నడవగలుగుతావో ఊహకు మెచ్చిన కృపను దేవుడికి ఇస్తాడు. తెలుసా మీకు? నిజంగా ఒకటే మాట, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, బాధ వచ్చినా, కన్నీరు వచ్చినా, మరణకరమైన పరిస్థితి వచ్చినా సరే ఒకటే ఆలోచించండి, సమాధానం ఇచ్చే దేవుడు, జీవము కలిగిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు నాలో నుండి, నాతో నుండి నన్ను నడిపిస్తున్నాడు అని నమ్మితే ఎదురు నిలబడిన ఎంత పెద్ద సమస్య అయినా సరే నీకు అది సమాధానంగా నిలబడింది. హల్లెలూయా. అది ఎంత పెద్ద సమస్య అసలు నీకు దాని సమాధానంగా దేవుడు మార్చేస్తాడు. అందుకే దేవుడు అన్న చివరి మాట చూద్దాం. కీర్తన గ్రంథం 91 కీర్తన 91 కీర్తన 90 గంటలు ఆశించినారు. 91 అతన్ని విడిపించి 14 అతన్ని తప్పించదను. ఆ అతడు ఆ నా నామమును ఎరిగినవాడు ఆ కనుక నేను అతన్ని కనపరచెదను. ఆ అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. శ్రమలలో నేను అతనికి తోడయుండి తోడయుండును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసెదను. నిర్గాయం చేత అతన్ని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇప్పుడు చాలా మంది నీకు ఒకటి ఇస్తున్నాను, నాకేమి ఇస్తాం అడుగుతారు పిల్లలు, స్కూల్కి వెళ్ళి పిల్లలు ఉంటారు కదా, నేను నీకు ఒకటి ఇస్తున్నా, నువ్వు నాకేమి ఇస్తావు? ఇక నేను చాక్లెట్ ఇస్తున్నా, నువ్వు నాకు బిస్కెట్ ఇస్తావు అంటే చాలా మంది నీకు ఇస్తున్నాను, నాకేమి ఇస్తావు? కానీ దేవుడు ఏమంటున్నాడంటే నీవు నాకు ఒక ఇవ్వు, నేను నీకు ఒకటి ఇస్తాను అంటాడు దేవుడు. నువ్వు నాకు ఒకటి ఏమంటాడంటే, నువ్వు నన్ను ప్రేమించు, నేను నిన్ను తప్పిస్తా, నీవు నా నామం ఎరుగు, నేను నిన్ను కనపరుస్తా, నీవు నాకు మొరపెట్టు, నీకు ఉత్తరమిస్తా. అర్థమైనా మీకు? నువ్వు నన్ను ప్రేమిస్తే నేను తప్పిస్తాను, నువ్వు నా నామం ఎరిగిన వాడివైతే నేను నిన్ను కనపరుస్తా, నువ్వు నాకు మొరపెట్టే నీకు ఖచ్చితంగా ఊరును దాగు స్థలంలో నుంచి ఉత్తరమిస్తాను. ఎక్కడ తాగింది? ఊరును దాగు ఉత్తరమిస్తాను అని చెప్పి అక్కడంట, శ్రమలో నీకు తోడుగా ఉంటా, నేను విడిపించి గొప్ప చేస్తాను, నీకు ఆశిస్తాను, తృప్తిపరుస్తాను. ఎందుకంటే అన్ని దీవెనలే, దీర్ఘాయువు దీవెనే, రక్షణ దీవెనే, కృపా దీవెనే, ఇవన్నీ కూడా నీకు ఇస్తా. ఒకటే మాట, నీవు నాకే భయపడాలి. ఎవరు భయపడాలి? నువ్వు దేవుడికే భయపడవు, మనుషులు భయపడవు. నువ్వు దేవుడికే భయపడవు, సమస్యకి భయపడవు,
నువ్వు దేవుడికి భయపడు, రోగానికి భయపడద్దు. దేవుడి చిత్తం లేకుండా ఏది ఏమి చేయలేదు. దేవుడు చెప్పకుండా ఏది నీ మీదకి రాదు. దేవుడి చిత్తం లేకుండా ఏ మనుష్యుడు నీ మీదకి రాదు. తెలుసా? దావీదు గారు అంటారు, చివరి మాట దావీదు గారు అంటారంట, షిమ్యోను అతను నరహంతకుడు, నీ బ్రతుకు అని దావీదు మహారాజు నుంచి దావీదు చెప్తేనే దేవుడు దేవుడిగా మారుస్తాడేమో అన్న విధంగా మన జీవితం ముందుకు వెళ్ళగలిగితే దేవుడు ఒక పూర్ణ రూపాలు కాదు. నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా దేవుడు ఉంటే మాట్లాడుతున్నాడంట. ఎవ్వరు నశించుకోవడానికి ఇష్టం లేదు. ప్రతి ఒక్కరు రక్షించబడి పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉంచాలని ఆశపడుతున్నాడు ఆయన కూడా. హల్లెలూయా, హల్లెలూయా.